హలో ఆల్, వెల్కమ్ టు తనిష్క్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఎలా అప్లై చేయాలంటే ఏమైనా కాస్ట్ పే చేయాల్సి ఉంటుందా, అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, ఇలా చాలా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా తనీకి అయితే 1 year 10 monthsకి వాడికి ఉన్న స్పెషల్ టాలెంట్కి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. అసలు ఏం చేశాడు కంప్లీట్ జర్నీ చూడాలనుకుంటే కింద నేను ఛానల్ లింక్ అయితే ఇస్తాను. ఆ వీడియోలోకి వెళ్ళి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. ఇప్పుడైతే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఎలా అప్లై చేయాలో చూపించేస్తాను. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్గా గూగుల్లోకి వెళ్ళి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అని టైప్ చేయండి. సో ఫస్ట్ వచ్చిన లింక్ కింద అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, సో దాని మీద ప్రెస్ చేయండి. తర్వాత మనకి ఇలా వస్తుంది స్క్రీన్ అనేది. నేను ఇప్పుడు మొబైల్లో చూపిస్తున్నాను మీకు. ఇక్కడ స్టెప్ 1 అని ఉంది కదా, సో స్టెప్ 1లోకి వెళ్ళండి. మనకి అక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేస్తే మనకి ఇలా కేటగిరీస్ అయితే వస్తాయి. కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఫస్ట్ అయితే కంప్లీట్ నేమ్ ఇవ్వండి అండ్ మొబైల్ నెంబర్. మనం ఇక్కడ ఇచ్చాయే మనకి రేపు సర్టిఫికేట్ మీద కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ అడ్రస్ కూడా ఇవ్వండి. ఎందుకంటే రేపు ఒకవేళ మీకు ఏమైనా సర్టిఫికేట్ రావాలంటే డీటెయిల్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది, అడ్రస్ డీటెయిల్స్. కిందనైతే ఏ కేటగిరీలో చేశారు, ఏమేమి చేశారు అవన్నీ అయితే అక్కడ రాయాల్సి ఉంటుంది డిస్క్రిప్షన్లో. అలానే వాళ్ళ యొక్క ఇమేజెస్, వీడియోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా పంపించాలంటే ఇక్కడ బ్రౌజ్ చేసుకొని మన ఫోన్లో ఉంటాయి కదా, సో అవి అప్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మనం. సో ఇలా అప్లోడ్ చేసి అగ్రీ మీద టిక్ మార్క్ చేసి సబ్మిట్ అయితే చేయండి. వాళ్ళకి డైరెక్ట్ ఇంకా సబ్మిట్ అయిపోతుంది. సో 1-2 సార్లు చెక్ చేసుకొని అయితే సబ్మిట్ బటన్ నొక్కండి. నెక్స్ట్ అయితే మీకు మెయిల్ వస్తుంది. ఇన్ కేస్ అప్లికేషన్ దానికి ఒక నెంబర్ అయితే ఇస్తారు, అప్లికేషన్ ఐడి అని. ఇన్ కేస్ అది ఓకే అయితే మీకు ముందు మెయిల్లో కానీ ఆర్ వాట్సాప్లో కానీ కాంటాక్ట్ చేయొచ్చు మీరు. అండ్ అప్లికేషన్ ప్యాక్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆ ప్యాక్ డీటెయిల్స్ అన్నీ నేను వీడియో చివరిలో చూపిస్తాను. రికార్డ్ ఒకవేళ బ్రేక్ చేస్తే యూట్యూబ్ స్టూడియో నుంచి ఇంటర్వ్యూ అయితే తీసుకుంటారు, ఒక ఫోటో ఫ్రేమ్ ఇస్తారు. అలాగే 3D సెల్ఫీ మ్యూజియంలో ఫోటోషూట్ అయితే చేసుకోవచ్చు. ఇది ప్యాక్ తీసుకున్న వాళ్ళకే ఉంటుంది. అండ్ అచీవర్స్ ప్యాక్లో ఇదైతే వస్తుంది మనకి. ఒక పెన్, ఐడి కార్డు, బ్యాడ్జ్, మెడల్ అలాగే సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అండ్ వన్స్ సర్టిఫికేట్ ఓకే అయ్యాక మనకి పార్సల్ అయితే మనకు వచ్చాక వాళ్ళకి కొన్ని డీటెయిల్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్తో మనం ఫోటో అయితే తీసి పంపించాలి. సో వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ అయితే చేస్తారు. అండ్ మీకు ఏమైనా ఫర్దర్గా మెయిల్ చేయాలన్నా ఏమైనా పంపించాలన్నా ప్రతిదీ మీరు మెయిల్లో అయితే సంప్రదించవచ్చు. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గానే ఉంటుంది. కానీ వన్స్ మీరు అప్లై చేసే ముందే కావాల్సిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. అప్లై చేశాకైతే వాళ్ళు టైం ఇస్తారు. సో 15 daysలో ఇలా పంపించండి అని. మళ్ళీ అప్పుడు మీకు ఎమర్జెన్సీ అయిపోతుంది పంపించడానికి. సో ముందుగానే అన్నీ రెడీగా పెట్టుకొని తర్వాత అప్లై చేయండి. అప్లికేషన్ అయితే ఫ్రీగానే ఉంటుంది కానీ ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది. వచ్చాక ఆ రికార్డ్ తీసుకోవాలి అంటే సో ఫీ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. బేస్డ్ ఆన్ యువర్ అప్లికేషన్ దే ఛార్జ్. సో అప్లికేషన్ ఫీ అయితే అరౌండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 5,000 to 15,000 వరకు ఉండొచ్చు. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 7,000 నుంచి 20,000 వరకు ఉండొచ్చు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా మనకి ఛార్జ్ చేస్తారు. అలాగే వరల్డ్ రికార్డ్స్ ఇండియా 4,000 నుంచి 15,000 వరకు ఛార్జ్ చేస్తారు. మీరు అప్లికేషన్ పే చేయలేనంటే ప్రాసెసింగ్ ఫీ, లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒకటి, నోబుల్ వరల్డ్ రికార్డ్స్కి ఒకటి అప్లై చేసుకోవచ్చు. దానికైతే మనకి సెపరేట్ ఫీ ఏమీ ఉండదు, కానీ డాక్యుమెంట్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి. సో ఫర్దర్ డీటెయిల్స్ మీరు ఒకసారి గూగుల్ చేసి చూడండి. ఇన్ఫర్మేషన్ వర్తే అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.